నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అంటే ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇదే, ఈ టీవీ అండ్ ఆ ఫోన్. ఎందుకంటే నాకు మ్యారేజ్ ముందు ఫోన్ అంత అలవాటు లేకుండే, బట్ మందే ఇదంతా. మేము ఉంటున్న రెంట్ హౌస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు కూడా చూపిస్తాను. సో లెట్స్ గో. హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామేశ్వరి వ్లాగ్స్. అయితే ఫ్యామిలీ మెంబర్స్ అని ఎందుకు అంటున్నా అంటే, నా వీడియోస్ నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్సే చూస్తున్నారు, అంటే నాకు తెలిసిన వాళ్ళే చూస్తున్నారని. ఎందుకంటే ఈ ప్రపంచం ఇంకా నన్ను గుర్తించలేదు కదా. సో మీలో చాలా మందికి తెలుసు నేను ఇక్కడ భూపాల్లో ఉంటున్నా, మధ్యప్రదేశ్లో. ఎందుకంటే మా ఆయన ఇక్కడే జాబ్ చేస్తారు, ఎయిమ్స్లో, అంటే ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చేస్తారు. దానికంటే ముందు ఇది మన ఛానల్, అంటే నా ఛానల్. కామెంట్ బాక్స్లో మనం అలా క్యాజువల్గా మాట్లాడుకుందాం. అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి, అండ్ నా వీడియోస్ నచ్చుతుందా, అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, అండ్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు, అంటే మీ మైండ్లో ఏమనిపిస్తే అది కామెంట్స్ చేయండి. సో దానికి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ అలానే మన ఛానల్ కాబట్టి క్యాజువల్గా అలా మాట్లాడుకుందాం. సో కామెంట్స్ చేయండి. నేను ఇక్కడ హోమ్ టూర్ చేయబోతున్నాను. అంటే ఇది మా ఇల్లు కాదు, బట్ రెంట్ హౌస్. సో మేము ఉంటున్న రెంట్ హౌస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు కూడా చూపిస్తాను. సో లెట్స్ గో. ఇది ఎంట్రన్స్, అంటే స్టార్టింగ్లో ఇది గేట్, అండ్ మొత్తం ఇల్లు చూపిస్తా చూడండి బయట నుంచి. సో ఎలాగో హోమ్ టూర్ చేస్తున్నారు కదా, మా బైక్ కూడా చూపించేస్తా. ఇది మా బైక్ అపాచీ. సో మ్యారేజ్కి ముందే మా ఆయన తీసుకున్నారు. నాకు ఇష్టం, అంటే నాకు నచ్చింది బైక్. మ్యారేజ్ తర్వాత వచ్చి చూస్తే, అంటే నాకేంటంటే బైక్ చూడడానికి స్టైలిష్ ఉండాలి, అండ్ కూర్చొని కూడా కంఫర్టబుల్గా, అంటే ఫ్యామిలీ టైప్ వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఉండాలి అనుకునేదాన్ని. సో ఇది 2 టైప్స్లో ఉంది. నాకంటే ముందే, అంటే మ్యారేజ్కి ముందే మా ఆయన తీసుకొని ఉన్నారు. సో ఇది మా బైక్. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. సో లోపలికి వచ్చేస్తాం, చూపిస్తా. సో ఇది ఓనర్ వాళ్ళ ఇల్లు. అంటే ఇందులో ఓనర్స్ ఒక 1 year బ్యాక్, అంటే ఇక్కడ ఓనర్స్ ఉంటారు, బట్ ఇప్పుడు లేరు వాళ్ళు. ఎందుకంటే అతను ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తారు కాబట్టి అక్కడే దగ్గర అవుతుంది అనేసి వెళ్ళిపోయారు. 1 year అయింది. సో ఇప్పుడైతే మేమే చూసుకుంటాం ఈ ఇల్లు మొత్తంలో. మేము ఒక్కళ్ళమే ఉంటున్నాము, ఓనర్స్ ఎవ్వరు లేరు. అంటే మా మీద చాలా నమ్మకంతో అలా వదిలేసి వెళ్ళిపోయారు. ఈ చెట్లు ఇదంతా ఇంకా మేమే చూసుకుంటాము, వాటర్ వేయడం అదంతా మందే ఇదంతా. అంటే మా మీద చాలా నమ్మకం వాళ్ళకు, అండ్ మేమంటే చాలా ఇష్టం కూడా. అంటే మాకు ఈ ఓనర్స్కి చాలా మంచి బాండ్ ఉంది కాబట్టి ఇంకా మా మీద భరోసాతో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. సో ఫ్రీ బర్డ్ లెక్క, మాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓనర్స్ నుంచి చాలా మంచోళ్ళు వీళ్ళు. సో ఇది ఓనర్స్. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్దాం. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. పైన చూపిస్తారండి. మై రూమ్ రండి. అయితే ఇదే మా ఇల్లు. అంటే ఇక్కడ చెట్లు వేసుకున్నాము. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. సో అందుకే బయట మొత్తం చూపిస్తాను. ఇదంతా బయట అయితే నాకు చెట్లు అంటే ఇష్టం కాబట్టి చెట్లు పెట్టుకున్నాను. సో నా చెట్లు చూపిస్తారండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా, అంటే ప్లాంట్స్, చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవాలి, ఇంకా డెకరేట్ చేయాలి. బట్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోలలో చేస్తాను. అంటే నేను ఎలా డెకరేట్ చేస్తున్నా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే నా చెట్లు చూపిస్తా. ఇది పచ్చి పసుపు ప్లాంట్, పచ్చి పసుపు అంటే గడ్డలు. ఇక్కడ పచ్చి పసుపు గడ్డలు దొరికితే ఇంకా అవి తీసుకొచ్చి పెట్టాను. సో ఇంకా మేము ఒక లాస్ట్ ఈ మధ్యనే మేము ఇంటికి వెళ్తే ఇంకా వాటర్ పూసేటోళ్ళు ఎవ్వరు లేరు, అందుకే కొంచెం పురుగులు పట్టేసింది. అండ్ తులసి చెట్టు, మా టమాటా చెట్టు, దీని మీద ఒక 3 టమాటాలు అయింది. బట్ ఇప్పుడు ఎండిపోయింది. అంటే నిన్న మొన్న ఇంటికి వెళ్ళాం కాబట్టి ఇంకా వాటర్ వేసేటోళ్ళు ఎవ్వరు లేక మొత్తం ఈ చెట్లన్నీ ఎండిపోయింది. ఇది మా మనీ ప్లాంట్ మంచిగా అవుతుంది. చిన్నగా ఉండే,
ఇంతే ఉండే, ఇప్పుడు ఇంత పెద్దగా అయింది మంచిగా. అండ్ అలోవెరా చెట్టు, ఇది కూడా టమాటా చెట్టు. అయితే ఇంకా ఈ కుండలు అయితే మేము ఇందులోనే అన్నం వండుకునేటోళ్ళం, అందులోనే అన్నం వండుకునేటోళ్ళం. బట్ అది ఇప్పుడు కొంచెం పగిలిపోయింది. సో అందులో కూడా చెట్లు వేసేద్దాం అనేసి ఇట్లా పక్కన పెట్టిన. ప్లాంట్స్ పెడతాను కదా, అది కూడా వీడియో చేస్తాను. సో అండ్ ఇది మా ఏరియా బయట చూపి మొత్తం. అయితే ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్దాం రండి. సో ఇది మస్కిటో డోర్. స్టార్టింగ్లో లేకుండే, బట్ తర్వాత మేము ఓనర్స్కి చెప్తే పెట్టించారు. ఎందుకంటే ఇక్కడ సమ్మర్ అంటే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే మస్కిటోస్ అనేది ఎక్కువ వస్తాయి. అందుకే ఇంకా ఇది పెట్టించారు వాళ్ళకి చెప్తే. సమ్మర్లో ఫుల్ మస్కిటోస్ ఉంటాయి, అందుకే ఇంకా మస్కిటో డోర్ పెట్టించాము. అండ్ సో ఇది మా విశాలమైన హాల్. కమాన్. అయితే ఇది మా హాల్ అండ్ ఇది మా సోఫా. ఎలా ఉంది అంటే మేము ఇక్కడ భూపాల్లో ఉంటున్నాం కదా, సో ఫర్నిచర్స్ తీసుకోవద్దు అనుకున్నాము. బట్ ఎవరైనా చుట్టాలు అంటే ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మేము ఇన్వైట్ చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్కి. సో ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు కూర్చొనికి ఏది లేదు ఫర్నిచర్స్ అంటే ఇక్కడ ఏం లేకపోయేసరికి ఇంకా ఓన్లీ కనీసం సోఫా తీసుకుందాం అనేసి సోఫా ఇది తీసుకున్నాము. ఇల్లు మొత్తం చూపిస్తాం. ఇది స్టోర్ రూమ్. మా స్టోర్ రూమ్. ఇందులో బియ్యం బస్తా అండ్ ఎక్స్ట్రా సిలిండర్ అండ్ మేము ప్యాకింగ్ అంటే షిఫ్ట్ చేసినప్పుడు ఆ బాక్సెస్ అండ్ సూట్ కేసు అవన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ కూలర్ కూడా, అది సమ్మర్లోనే ఇంకా బయటికి తీస్తాము. ఇప్పుడు లోపల అన్ని భద్రంగా దాచిపెట్టాను. సో ఇప్పుడు మాది ఫస్ట్ రూమ్ చూపిస్తాను. ఈ రూమ్ నేమ్ ఏంటంటే దేవుడి రూమ్ కూడా అనొచ్చు అండ్ మా ఆయన ఆఫీస్ రూమ్ కూడా చెప్పాలి. సో చూపిస్తారండి. సో ఇది మా ఆయన ఆఫీస్ రూమ్. ఎందుకంటే అప్పుడప్పుడు మీటింగ్స్ ఉంటాయి. సో నార్మల్ మీటింగ్స్ ఉంటాయి అండ్ ఆయన ఏదైనా ప్రిపరేషన్స్ అయినా ఏదైనా ఉన్నా కానీ ఇక్కడే కూర్చొని అండ్ మీటింగ్స్ అవన్నీ ఇక్కడ అటెండ్ చేస్తారు కాబట్టి ఇది ఆఫీస్ రూమ్. అండ్ ఈ సెటప్ చూపి ఇదంతా చూపి. అండ్ ఇటు వచ్చేసరికి మా దేవుడి రూమ్. అంటే 2 రూమ్, ఇది ఒక దేవుడి రూమ్ ఒకటి, ఇంకోటి ఆఫీస్ రూమ్, 2 పేర్లు ఉన్నాయి దీనికి. సో ఏంటంటే ఇందాక స్టోర్ రూమ్ చూపించాను కదా, అది దేవుడి రూమ్ చెప్పాలంటే. అయితే అది చాలా పెద్దగా ఉండేసరికి ఎలాగో ఇప్పుడు ఈ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి కదా, దాన్ని స్టోర్ రూమ్ లెక్క చేసేద్దామని అలా దాన్ని స్టోర్ రూమ్ చేసేసాం. అండ్ ఈ టేబుల్ మీద ఎక్కువ ఫొటోస్ కాదు, జస్ట్ 3 నాకు ఇష్టమైన దేవుళ్ళు 3 ఫొటోస్ ఇలా పెట్టేశాను. సో మా దేవుడు. అండ్ ఇది కబోర్డ్స్, కాస్ట్యూమ్స్ అండ్ బట్టలు అవన్నీ ఇందులోనే ఉన్నాయి. అండ్ ఇది మా చిన్న మిర్రర్. సో ఏంటంటే ఇందులోనే నేను చూసుకుంటాను అండ్ ఇందులోనే రెడీ అవుతాను. ఈ రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. ఇది వెస్టర్న్ బాత్రూమ్, ఈ రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. సో ఇప్పుడు మనం ఇంకో రూమ్కి వెళ్దాం రండి. అయితే ఇక్కడ మేము బ్రష్ అవన్నీ చేసుకుంటాము హ్యాండ్ వాష్ కోసం అని, వాష్ బేసిన్. ఇది కామన్ బాత్రూమ్. అండ్ ఇప్పుడు ఇంకో రూమ్కి వెళ్ళిపోదాం రండి. అండ్ ఇప్పుడు మా బెడ్రూమ్ చూపిస్తాను రండి. సో ఇది మా బెడ్రూమ్. ఏంటి బెడ్ ఎక్కడ అనుకుంటున్నారా? అంటే మేము ఇక్కడ భూపాల్లో ఉంటున్నాం కదా, సో మంచిగా అంటే మేము భూపాలు అంటే దూరం ఉంటున్నాం కదా, ఎప్పుడైనా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందే. సో అందుకే ఎక్కువ ఫర్నిచర్ కాకుండా జస్ట్ నార్మల్గా మాకు ప్రజెంట్ యూజ్ చేయడానికే తీసుకున్నాం మేము. అయితే ఇది మంచం లాంటిది బట్ మంచం కాదు, బెడ్ లాంటిది బట్ బెడ్ కాదు. ఎందుకంటే ఇది ఇలా చూడడానికి మంచం లెక్క అనిపిస్తుంది, మళ్ళీ దీని కింద బెడ్ లెక్క ఉంటుంది. సో అట్లా అన్నమాట, స్టాండర్డ్ ఉంటుంది. సో ఎందుకంటే మేము ఫర్నిచర్ ఎందుకు తీసుకోలేదంటే అంటే మా అమ్మ వాళ్ళు ఇంకా కొనియలేదు, మేమే వద్దని చెప్పాము. అదే బెడ్ బీరువా ఫర్నిచర్స్ అవి కొనియలేదు, ఓన్లీ బాసాన్లు మాత్రమే కొనిచ్చారు. ఇది బెడ్ బీరువా ఎందుకంటే మేమే వద్దన్నాము. మాకు అంటే ఇల్లు కట్టుకున్నప్పుడైనా లేకుంటే అటు ట్రాన్స్ఫర్ అయిపోయాక కొనియండి అని చెప్పాను. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనిచ్చేస్తామన్నారు. సో అందుకే తీసుకోలేదు, ఎందుకంటే ఎలాగైనా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతాము, ఇంత పెద్ద పెద్ద సామాన్లు ఎందుకు, ఎక్కువ సామాన్లు ఎందుకు అనేసి. స్టార్టింగ్లో అయితే మేము
అసలు సోఫా అది కూడా తీసుకోలేదు. బట్ 2-3 ఇయర్స్ అయింది, అందరు వస్తూ పోతూ ఉంటారు ఉండాలనేసి ఇంకా సోఫా తీసుకున్నాము. అండ్ ఇంకోటి మర్చిపోయాను నేను, ఇది హాల్. అండ్ ఇటు సైడ్ రండి, ఇది మా ఓపెన్ కిచెన్. సో ఏంటంటే ఇది డోర్ ఓపెన్ చేయంగానే డైరెక్ట్గా కిచెనే కనిపిస్తుంది. అంటే ఇది హాల్ కిచెన్ సపరేట్ లేదు, ఒకటే. ఎట్లా అంటే డోర్ ఓపెన్ చేయగానే అంటే లోపలికి రాగానే ఓన్లీ కిచెన్, డైరెక్ట్ కిచెనే కనిపిస్తుంది. సో ఇంకా బాగాలేదు అనేసి నేను ఏం చేశానంటే ఇక్కడ అడ్డంగా ఒక కర్టెన్ వేసేసాను. మాది ఎలాగో ఎల్ షేప్ సోఫా కాబట్టి ఇలా వేసేసి ఇలా కర్టెన్స్ వేసేసాను. సో ఎలా అంటే కిచెన్ సపరేట్ అండ్ హాల్ సపరేట్ లెక్క. సో ఇది ఇలా కర్టెన్ వేయడం వల్ల ఇంకా చాలా మంచి లుక్ వచ్చింది. అండ్ రెండు కొంచెం సపరేట్గా కొంచెం మంచిగా ఉంది. సో అది కూడా ఎల్లో అండ్ వైట్ ఎందుకు తీసుకున్నానంటే ఇది కొంచెం వాల్ కలర్ ఎల్లో కలర్లో ఉంది కదా, లైట్ ఎల్లో. సో కొంచెం మ్యాచింగ్ ఉంటే నాకు ఇష్టం, అందుకే ఇంకా ఈ కలర్స్ తీసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సో ఇప్పుడు కిచెన్ చూపిస్తారండి. అయితే ఇది నా కిచెన్ అండ్ ఇది మా స్టవ్. సో ఇది ఏంటంటే మా ఆయన నా మ్యారేజ్కి ముందే తీసుకున్నారు ఆల్రెడీ. ఇది మా స్టవ్. అండ్ ఇందులో అన్ని సరుకులు వేసుకుంటాను, రేషన్స్ అంటే సామాన్లన్నీ ఇందులో, సరుకులు అవన్నీ ఇందులో వేసుకుంటాను. అండ్ ఇందులో బాసాన్లు, ఇందులో సిలిండర్ అండ్ బియ్యం, పిండి అవన్నీ ఇందులో. అండ్ ఇది నార్మల్గా సోప్స్ అవన్నీ అందులో వేసుకుంటాను. సో ఇది మా కిచెన్. అండ్ ఇందులో ఆనియన్స్ అవన్నీ బయట అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ మా రూమ్ అయితే ఈ రూమ్ చెప్పాను కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మా ఫ్రిడ్జ్. సో మేము తీసుకొని 6-7 months అవుతుందేమో, చూడండి. అంటే ఇంకే ప్రజెంట్ అయితే ఏం లేవు, మొత్తం ఖాళీ ఉంది. సరుకులు తీసుకురావాలి. 7 months అవుతుంది తీసుకొని. ఎందుకంటే ఇంతకుముందు ఎందుకులే ట్రాన్స్ఫర్ వస్తుందేమో, ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ రావచ్చు, మళ్ళీ వెళ్ళిపోతాం కదా, ఎందుకు అవసరమా అనేసి అనుకున్నాము. బట్ 2-3 years అయింది, ఇంకా ఎప్పుడు తీసుకోవాలి అంటే అన్నీ ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి. సమ్మర్ టైంలో అయితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా తీసేసుకున్నాం. ఏం పర్వాలేదులే, మూవర్స్ అండ్ ప్యాకర్స్లో పెట్టేద్దాం అనేసి ఇంకా తీసుకున్నాం. ఫ్రిడ్జ్ అండ్ సోఫా ఈ రెండే తీసుకున్నాం మేము, పెద్దగా అయితే ఏం లేవు. ఇది మంచం అంటే కొంచెం స్టిఫ్గా ప్రజెంట్ యూజ్ చేయడానికి ఇది. అండ్ ట్రాన్స్ఫర్ అయ్యాక ఎలాగో మా మమ్మీ వాళ్ళు ఫర్నిచర్స్ కొనిస్తారు. అండ్ ఇక్కడ మా టీవీ, నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. అంటే ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇదే, ఈ టీవీ అండ్ ఆ ఫోన్. ఎందుకంటే నాకు మ్యారేజ్కి ముందు ఫోన్ అంత అలవాటు లేకుండే, బట్ ఇప్పుడైతే ఎనీ టైం దాన్ని చూసుకుంటూ ఇంకా అంటే అదొక అలవాటు అయిపోయింది నాకు ఫోన్ చూడటం. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు ఉండరు, అదే చూసి ఇంకా అలవాటు అయిపోయింది. బీరువా మాది కాదు, ఓనర్స్ది. అయితే ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు కబోర్డ్స్ లేకుండే, అందుకే బట్టలు పెట్టుకొని అనేసి మాకు ఇచ్చిర్రు ఇది. అయితే ఇంకా దాని తర్వాత కబోర్డ్స్ వేయించినాక ఇంకా వాళ్ళు తీసుకెళ్ళలే, అట్లనే పెట్టేసిర్రు. నేను బయట చూపిస్తాను రండి. బాగా. సో ఇది బయట. అండ్ పక్కనే పార్క్ ఉంది, అంటే దీని పక్కనే ఇక్కడే పార్క్ ఉంది మాకు. అండ్ ఇక్కడ కింద ఏంటంటే వీళ్ళు గ్రిల్లింగ్ వేయించారు, వాషింగ్ ఏరియా ఉండాలి, బట్ గ్రిల్లింగ్ వేయించారు. అంటే తనకి కొంచెం మనీ ప్రాబ్లం వచ్చి ఇంకా ఇది వేయించేసారు. బట్ కింద మనుషులు ఉంటే ఇంకా బయటికి రాము మేము, ఓనర్స్ ఉంటే. ఇప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి ఇంకా మంచిగా బయటికి వచ్చి ఇలా తిరిగేసి వెళ్ళిపోతున్నాము. బట్ ఓనర్స్ ఉంటే చాలా జాగ్రత్తగా ఎవరైనా ఉన్నారా లేరా అనేసి ఇలా చూసుకుంటూ వస్తాను. సో ఇది. అండ్ ఇప్పుడు నేను పైన చూపిస్తాను మీకు, రండి. సో ఇప్పుడు నేనైతే పైకి వెళ్ళి పైనుంచి వ్యూ చూపిస్తాను, ఓకేనా? సో పదండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టెప్స్కి పక్కన అతను రాడ్ కూడా వేయించలేదు, అంటే కొంచెం బడ్జెట్ లేదు అని చెప్పేసరికి సర్లే అనుకున్నా. బట్ చిన్నపిల్లలైనా ముసలోళ్ళైనా ఉంటే కొంచెం ఎక్కడికి ఇబ్బంది ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు అయితే చాలా డేంజరస్. స్టార్టింగ్లో మేము కూడా ఎక్కేటప్పుడు కొంచెం కాన్షియస్ ఎక్కేటోళ్ళం, ఎందుకంటే ఎక్కడ పడిపోతామో సైడ్ నుంచి అనేసి. సో ఇప్పుడైతే పైనకి వెళ్ళి చూసేద్దాం రండి. సో ఇది పైన 1 BHK.
ఇంతకుముందు ఒక అన్న ఉండేటోడు, సో ఎయిడ్స్లోనే వర్క్ చేసేటోడు. ఈ ఇల్లు మొత్తంలో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే భయం ఏం లేదు. అండ్ ఇది కూడా చాలా డేంజరస్ సైడ్ నుంచి, చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా కష్టమవుతుంది. సో మనం బయటికి వెళ్దాం రండి. సో నైట్ అయిపోయింది, మనం పైకి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే మొత్తం సామాన్లే ఉన్నాయి. రీసెంట్గానే పని జరిగింది ఇక్కడ, అంటే ఇల్లు కట్టించారు, కన్స్ట్రక్షన్ రీసెంట్గానే జరిగింది కాబట్టి ఇంకా సామాన్లు ఉన్నాయి పైన, పైప్స్ అవన్నీ. సో మనం పైకి వెళ్దాం, పైన ఫ్రీగా ఉంటుంది. సో రండి. సో పైకి రా మాడదాం. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే కాలనీ పార్క్ అండ్ ఇది మా ఏరియా. సో ఇట్లుంటుంది. నైట్ అయిపోయింది. ఇది మా ఇంటి పైన వ్యూ. సరిగా సో ఇది మా ఇంటి పైన వ్యూ అండ్ ఇది నా ప్రపంచం. డైలీ ఇది నా, అంటే ఇక్కడే ఉంటా, డైలీ పైకి వచ్చి ఇలా వాకింగ్ చేస్తూ ఉంటా. సో అండ్ ఇంకోటి ఏంటంటే మర్చిపోకండి, ఇది మన ఛానలే కాబట్టి నార్మల్గా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అండ్ ఈ వీడియో ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అండ్ మీ మైండ్లో ఏది అనిపిస్తే అది కామెంట్ చేయండి, మనం మంచిగా మాట్లాడుకుందాం. అండ్ ఇది నా వీడియో. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, లైక్ చేయండి కొంచెం ప్లీజ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.